లేదు అప్పటికి కూడా రాలేదనుకోండి, ఆ 23,00,000 సబ్స్క్రైబర్స్‌లో ఒక నంబర్ లేపేస్తే చాలు. అయితే 2 లేకపోతే 3,00,000 మందికో పడిపోయేలా చేస్తే చాలు. హ్మ్. ఈ క్యాంపెయిన్ రన్ అవుతూ ఉండాలి. హ్మ్. హ్మ్. ఓకే. సో, అట్లా అన్వేష్ లాంటి వాళ్ళని కట్టడి చేయాలండి. హ్మ్. ఎందుకంటే ఇది కట్టడి చేయాల్సిన బాధ్యత సమాజం మీదే ఉంది. హ్మ్. అన్వేష్ చాలామంది అంటున్నారు బెట్టింగ్ యాప్‌ల విషయంలో తను బాగా చేశాడు. అవును. బెట్టింగ్ యాప్‌ల అవును. విషయంలో తను బాగా చేశాడు. బెట్టింగ్ యాప్‌ల విషయంలో బాగా చేశాడు కాబట్టి మిగతా అన్ని విషయాల్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని పర్మిషన్ ఇచ్చేస్తారా? హ్మ్. లేదు గదా! సనాతన ధర్మంలో పాలకి పాలు, నీళ్ళకి నీళ్ళు. అంతే. దేనికి దానికే ఉంటుంది. హ్మ్. నువ్వు పాపాలు 100 పుణ్యాలు చేసావు కాబట్టి ఒక పాపం చేసుకోవటానికి నీకు ఇక్కడేమి దాన్నేమంటారు ఎగ్జంప్షన్స్ ఇవ్వట్లేదు. హ్మ్. పైగా వీడు స్త్రీ స్వాతంత్రం, స్త్రీ హక్కులు, స్త్రీ ఆత్మగౌరవం అని మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. హ్మ్. నిన్న ఒక ఆడియో విన్నాను. ఏదో ఒక 14 సంవత్సరాల ఆడపిల్లతోటి రూ. 1000 ఇచ్చి సంభోగం చేశాడట. ఆ బిడ్డకి ఏం అవసరం ఉందో వ్యభిచారం చేయడానికి మనకు తెలీదు. హ్మ్. కానీ నువ్వు నీతి గురించి, ఆడవాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడే నువ్వు, అమ్మ రూ. 1000 నాకు పెద్ద మ్యాటర్ కాదు. ఉంచుకో తల్లి అని ఇవ్వొచ్చుగా. హ్మ్. నువ్వు అనుభవించడానికి ఎందుకు ఇచ్చావు మరి? నువ్వు నీతులు చెప్తావా? పైగా వీడు ఎక్కడికెళ్ళినా కూడా నువ్వెవర్రా అంటే నేను ఆటగాడిని అని చెప్పేసి వెటకారంగా చెప్తాడు. అవును. అంటే అమ్మాయిలతో తిరగటానికి వీడు ఆటగాడని చెప్తున్నాడు. అంటే అమ్మాయిలు ఆట స్థలమా? లేకపోతే ఆట వస్తువులుగానా? హ్మ్. రియల్ ఆబ్జెక్టిఫికేషన్ ఏంటి ఆడపిల్లల్ని వీడు గదా చేస్తుంది. అవును. మరి వీడిని ఎవ్వడు ఎందుకు ఖండించట్ల? హ్మ్. శివాజీ గారి విషయంలో అంత చించుకొచ్చేసినోళ్ళు అమ్మాయిలు మీరు చించుకొని తిరగండి, బట్టలు ఉప్పదీసుకొని తిరగండి, ఆవిడ ఏం చేస్తాడో నేను చూస్తా అన్నాడు. హ్మ్. హ్మ్. ఫస్ట్ మొన్న వీళ్ళ అమ్మతో వీడియో చేశాడు. వీడి పెళ్లి గురించి ఏదో సరదా వీడియో. అవును. మరి ఆవిడకి చీర ఎందుకు కట్ చేశాడు? అమ్మ ఈ చీర కట్టుకుంటే క్యాన్సర్‌లు వస్తున్నాయమ్మ తీసేసేయమ్మ, ఇప్పేసి కర్చీఫ్ కట్టుకొని తిరగమ్మా అని చెప్పాల్సిందిగా. హ్మ్. అంటే వాడమ్మ ఆడది. ఊళ్ళో ఆడోళ్ళు హ్మ్. ఎవరు మరి? ఇవే అడుగుతామండి. హ్మ్. వాడు ఒక ప్రశ్నేస్తే మా దగ్గర 100 ప్రశ్నలు రెడీగా ఉన్నాయి. ఓకే. కానీ మేము ఆ ఒక ప్రశ్నకి సమాధానం చెప్పి 100 అడుగుతాం. ఈడు ఆ 100 ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతూ రెండో ప్రశ్నకి తెస్తాడు వీడు. రైట్. ఇప్పుడు అతని మీద కేసులు పెడుతున్నారు. చాలా చేస్తున్నారు. ఒక 5 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా కొందరు లాయర్స్, లీగల్ ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు. నిజంగా అది సాధ్యం అవుతుందా? జైలు శిక్షల దాకా అంటే నాకైతే నమ్మకం లేదండి. ఓకే. కానీ వాడికి ఒక శిక్ష అయితే పడాలి. ఏ ₹8,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నన్నెవడో పీకలేడు అనే స్టేట్మెంట్ ఇచ్చాడో నిన్న. హ్మ్. 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 ఇంకా 23,00,000 మంది సబ్‌స్క్రైబర్స్ నాకున్నారు నన్నెవడేం పీకలేడు అన్న బలుపుతో ఉన్నాడు. ఆ 23,00,000 మంది సబ్‌స్క్రైబర్స్ గనక అన్‌సబ్‌స్క్రైబ్ చేసేసుకుంటే హ్మ్. ఈ ₹8,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ హారతకర్పూరం అయిపోద్ది. అంతే కదా! కూర్చొని తింటే ఎన్ని రోజులు కొండలైనా కరిగిపోతాయి. అంతేగా. 8,00,00,000 ఎంతసేపొస్తాయి? అవును. అని వాడి బలుపు దిగిపోవాలి. ఆ డబ్బులతో పాటు, ఆ సబ్‌స్క్రైబర్స్‌తో పాటు భారతదేశాన్ని అవమానించాలి అనే మైండ్ సెట్ తగ్గిపోవాలి. శివాజీని గూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? శివాజీని సపోర్ట్ జేస్తున్నారా? నేను శివాజీకి వ్యక్తిగతంగా సపోర్టు చేయట్లేదు. వ్యతిరేకించట్లేదండి. హ్మ్. సీ ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలంటే సపోర్ట్ కింద తీసుకోవచ్చేమో. హ్మ్. ఎందుకంటే శివాజీ అని ఆయన ఏం చెప్పాడు? "అమ్మ నా కనుక ఎప్పుడైనా మీరు చీరలు లేకుండా కనిపించారంటే మీ కాళ్ళు ఇరగ్గొడతా, మీ మక్కిలిరిచేస్తా" అని అన్నాడా? లేదు. అనలేదుగా. "అమ్మ నువ్వు చీర కట్టుకొచ్చావు నాకు హ్యాపీగా అనిపిస్తుందమ్మా" అన్నాడు. హ్మ్. అరే! తనకి ఈ నాన్ వెజ్ గడికి ఒక లిప్పు తిరిగితే ఆనందంగా కనిపిస్తుంది. హ్మ్. వాడు వీడియోస్‌లో చూసే ఉంటారు గదా! అవునవును. అమ్మో! అందరిని ఇప్పినోళ్ళని చూపిస్తూ అమ్మాయిలేసుకొనా పాపలు అని అస్సలు జెప్పేసి అవును. అలా అవును. పెరిగిన వ్యూవర్స్, అలా పెరిగిన సబ్‌స్క్రైబర్సే వీళ్ళంతా. అవును. అవును. బహుశా వాడు అనైతికతను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు వాడితో పాటు ఉంటారు. హ్మ్. కానీ వాడు చేసింది అనైతికం అనుకునే వాళ్ళందరూ కూడా విత్‌డ్రా అయిపోతారు. అన్‌సబ్‌స్క్రైబ్ చేసేసుకుంటారు. ఓకే. కానీ శివాజీ ఇక్కడ ఏమన్నాడు? "కప్పుకు తిరిగితే చాలా సంతోషంగా ఉంది తల్లి" అని జెప్పేసి చెప్పాడు. హ్మ్. అరే! ఒకప్పుడు ఎప్పుడో విన్నాను. దుర్యోధన కౌరవ సభలో అవును. ద్రౌపది చీర లాగాలని ఒకడు ట్రై చేస్తే ఆ! ఒక్కడు కూడా నోరు తెరవల వికర్ణుడు తప్ప. హ్మ్. మొత్తం అందరిని యేసేసాడండి క్షమించల. ఆ! ఎందుకంటే, అరే! ఆడదానికి అన్యాయం జరుగుతుంటే ఒక్కడు కూడా నోరిప్పలేదు హ్మ్. అని జెప్పేసి. ఓకే. ఇక్కడ ఆడదాన్ని ఒంటి నిండా చీర కప్పుకోమ్మా అన్నందుకు మొత్తం వరుసపెట్టి దాడి చేసేస్తున్నారు. హ్మ్. అంటే ద్వాపరయుగానికి, కలియుగానికి ఇంత తేడా ఉంటదా? అంటే కలి ప్రభావం అంటే బహుశా ఇదేనేమో వ్యాసుడు ఎంత ముందు చూపున్నవాడు, ఎంత గొప్పవాడు కాపోతే ఆ! ఇవన్నీ చెప్పుంటాడు. హ్మ్. కలియుగంలో ఒక ఆడదాన్ని ఒంటి నిండా బట్ట కప్పుకోమంటే ఇంత ఘోరమైన పాపం అయిపోద్దని బహుశా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. ఇంత అటాక్ చేస్తున్నారు. అవును. పైగా మహిళా కమిషన్ పిలిచి కూర్చోబెట్టి క్షమాపణ చెప్పిచ్చేసారట. అవును. శివాజీ సామాన్లు గారిని అనే తీసుకెళ్లారు పదం గదా! అవును. వాడమన్నారట. ఆ! మరి ఇదే మహిళా కమిషను మల్లెపూలు పాస్టర్ గాడి విషయంలో ఎందుకు స్పందించలా? హ్మ్. మల్లెపూలు పెట్టుకున్న ఆడోళ్ళందరూ బజారోళ్ళు అన్నాడుగా. మరి వాడిని తీసుకొచ్చి కూడా క్షమాపణ రాపిచ్చేసి మల్లెపూలు పెట్టుకోవటం నేరం కాదు. నాది తప్పయిపోయింది. నేను ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడనని నా గాడితో చెప్పించాలిగా. నిజమే గదా! అవును. చెప్పించలేదుగా. ఆ! మరి ఆటగాడని చెప్పేసి ఈడంటాడు. ఆ! అరే ఎవడ్రా నువ్వు ఆటగాడివి? ఎవరితోరా నువ్వు ఆటలాడేది? ఎవరి మీదరా నువ్వు ఆటలాడేది? అని చెప్పి వీడిని కూడా పిలిచి క్షమాపణ చెప్పించొచ్చుగా. సామాన్లు బూతు. ఈడు ఆటగాడు అనటం బూతు కాదు. హ్మ్. హ్మ్. మరి మహిళా కమిషన్ ఎందుకు ఈ సెలెక్టివ్ సింపతి? హ్మ్. సెలెక్టివ్ ఔట్‌రేస్ రైట్. ఎందుకు? నిజమే. ఇది మంచి వాలిడ్ ప్రశ్నే ఇది నిజంగా. ఓకే. అంతే. రైట్. మీరింత అగ్రెసివ్‌గా ఎళ్తున్నారు గదా! మీకు భయం లేదా? జైలుకెళ్తా అని గాని, ఇట్లాంటియేమి భయం ఎందుకుండదండి? భయం ఆ! ఖచ్చితంగా ఉంటుంది. ఆ! కాకపోతే భయం వల్ల ఒకటే, జైలుకెళ్తే నా పోరాటం నేను
ఎక్కువ కంటిన్యూ చేయలేనేమో అని. ఓకే. లేదు ఎవరి చేతిలోనే చచ్చిపోతే ఈ హిందూ రాష్ట్ర కళ చూడకుండానే చచ్చిపోతానేమో. ఉమ్, లేకపోతే ఈ మత మార్పిడి మాఫియాని నాలాగా ఎదుర్కోవటానికి ఎంతమంది ముందుకొస్తారు, ఓకే. అంతమందిని తయారు చేయలేకపోయాను. ఇదే నాకుండే భయం. అంతే. రేపు ఇప్పుడు బయటికి వెళ్ళగానే ఓ 10,000 మందో 10 లక్షల మందో సాయిబాబా భక్తులు వచ్చి మీ మీద దాడి దిగితే ఏంటి పరిస్థితి? అయ్యో అసలు మీరు అట్లా అంటున్నారండి. సింపుల్. ఈ రోజున ఉన్న పళంగా ఇక్కడ కుర్చీలో కూర్చొని మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ హార్ట్ అటాక్ వచ్చి పోతే ఉమ్, సావుని ఎవడన్నా ఆపుతాడా? ఎవడు ఆపలేడు. రోడ్డు మీద ఎంతోమంది లారీలు కొట్టి చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమీ లేకపోతే తిన్నది అరక్క చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఉమ్, సావు ఇప్పుడు మనం కోరుకుంటే వచ్చేది కాదు, మనం వద్దనుకుంటే ఆగేది కాదు కదా. ఉమ్, దాని టైం వచ్చినప్పుడు అది జరిగిపోతూనే ఉంటుంది. వీళ్ళు వచ్చి మేము చంపాము అనుకుంటారు. ఉమ్, నా ఒకవేళ చావే రాసి పెట్టుంటే ఆ చావుకి కర్తలుగా వాళ్ళని పెట్టాడు అంతే. ఉమ్, వాళ్ళు చంపిన వాళ్ళు కాదు. ఓకే. వాన రాకడా ప్రాణం పోకడా అంతా కూడా పరమాత్ముడి చేతుల్లోనే ఉంటుంది. సో భగవద్గీతను పూర్తిగా ఫాలో అయిపోతున్నారు. 100% నా యుద్ధానికి ప్రేరణ భగవద్గీత. సాయిబాబాని కనీసం ఒక గురువుగానో ఒక దైవాంశ సంబుద్ధుడుగానో కూడా యాక్సెప్ట్ చేయరా? ఖచ్చితంగా దైవాంశ సంభూతుడిగా యాక్సెప్ట్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే. కానీ దైవాంశ సంభూతుడిగా యాక్సెప్ట్ చేయడానికి ఉన్న ప్రాపర్ రీజన్స్ ఏంటి, అది నాతో కూర్చుని ఒకసారి చర్చాపూర్వకంగా చెప్పమని అడుగుతున్నా ఈ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు నాతో నేరుగా కూర్చోటానికి ఇబ్బంది పడితే కనుక వాళ్ళని మీరు ఆర్గనైజ్ చేయండి, ఒక డిబేట్ వాళ్ళతో కూర్చోబెట్టేయండి. ఓకే. వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటో, నా అబ్జెక్షన్స్ ఏంటో నేను చెప్తాను, వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటో వాళ్ళని చెప్పమనండి. ఎంతటి దానికి వాళ్ళు కేసు ఎందుకు? అంటే ఇప్పటిదాకా క్రైస్తవులు, ముస్లింలు, నాస్తికులు, కమ్యూనిస్టులు ఇట్లాంటి బ్యాచ్ మా మీద కేసులు పెడుతున్నారంటే ఇప్పుడు హిందువులుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా మా మీద కేసులు పెడుతున్నారు. అంటే కేసు పెట్టి మా మీద మా నోళ్ళు మోయించాలని ట్రై చేయటం ఎందుకు? మా అభ్యంతరాలకు సమాధానం చెప్పి మూపించవచ్చు కదా. సో సింపుల్ యాజ్ ఇట్ ఈస్, బట్ చేయట్లేదు. రైట్. సో మాధవిలత గారు ఈ కామెంట్ చేసి సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఏం మాట్లాడాల. మీరు మాత్రం దాన్ని పదే పదే ఇంకా దాన్ని చేస్తున్నారు. లేదు లేదు, యాక్చువల్లీ నేను కూడా ఎప్పుడో మాట్లాడానండి. 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ మాట్లాడా. ఇప్పుడు మాట్లాడాల. ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత నాకు నిజంగానే నా బాధ్యత గుర్తు చేశారు. అంటే షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ హిందువుల దగ్గర చందాలు తీసుకుంటూ, హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ హిందువుల మీద కేసు పెట్టే అంత స్థాయికి దిగజారిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళ నిజంగా మనం ఎదుర్కోకపోతే భవిష్యత్తులో హిందూ సంఘాలు అనేవి పనిచేయలేవు. ఎందుకంటే ప్రతి హిందూ సంఘాన్ని వీళ్ళు పోక్ చేస్తూ ఉంటారు, ప్రతి హిందూ సంఘాన్ని మోక్ చేస్తారు. కాబట్టి వీళ్ళ గేమ్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు నా బాధ్యతను వాళ్ళు అలా గుర్తు చేశారు. రైట్. సరే, అంటే ఇప్పుడు మీ వెనుక ఎవరున్నారు? మీరు ఇంత బలంగా ఫైట్ చేస్తున్నారు కదా. నా వెనుక పరమాత్మ శ్రీకృష్ణుడు ఉన్నాడండి. అంటే పొలిటికల్ పార్టీ కానీ బీజేపీ అలా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు నా వెనకాల 100%. ఓకే. ఇంకా ఆయన కాకుండా ఇహలోకంలో ఎవరున్నారు ఇక్కడ? ఇహలోకంలో నా వెనక నేనే ఉన్నానండి. నా వెనక నన్ను ఫాలో అవుతున్నా, లేకపోతే నన్ను ముందుకు నడిపిస్తున్న హిందూ సమాజం ఉంది. అంతే అంతే. ఏ పొలిటికల్ పార్టీ అండతో కానీ లేదండి. నాకు పాలిటిక్స్ నిజంగా పెద్ద పాలిటిక్స్ గురించి తెలియదు. పొలిటికల్ పార్టీస్ తోటి కూడా ఎటువంటి అలయన్స్ నాకు లేదు. నేను అన్ని పార్టీల వాళ్ళని కలుస్తుంటాను అంతే. కలిసిన ప్రతి ఒక్కరికి హిందుత్వం గురించి, హిందూ డిక్లరేషన్ గురించి ఇదే మాట్లాడుతూ ఉంటాను నేను ఎప్పుడు మాట్లాడినా. ఇది తప్ప నాకు ఇంకో మోటివ్ లేదు, ఉండదు కూడా. రైట్. ఇప్పుడు ఇది ఇష్యూ తర్వాత నువ్వు జైలుకి వెళ్ళాల్సి వచ్చినా కూడా పెద్ద భయపడేది ఏం లేదంటారు. ఈ ఇష్యూ కాకపోతే ఇంకో ఇష్యూ అండి. ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ చేస్తారు, లీగల్ గా ఇబ్బంది పెట్టాలని చెప్పి టార్గెట్ చేస్తూ ఉంటారు. ఏదో అంటారు కదా, రోడ్లో తలకాయ పెట్టి రోకల పోటీ వేరిస్తే ఉపయోగమే ఉంది? ఏం ఉపయోగం లేదు. ఏం జరుగుద్దో జరుగుద్ది. జరిగిన రోజున పరమాత్మ మన కర్మలో ఇది అనుభవించాల్సి ఉంది అంటే అనుభవించాల్సి. అంటే మన దేశం సెక్యులర్ దేశం కదా, ఏంటి డిస్టర్బెన్స్? ప్రాబ్లం అదేనండి. మన దేశం సెక్యులర్ దేశం, ఇది నేను ఒప్పుకుంటున్నా. కానీ మా దేవాలయం సెక్యులర్ కాదు. ఓకే. సెక్యులర్ అంటే ఏంటి? మత రహితమైన అని అర్థం. ప్రభుత్వం మతం కలిగి ఉండటానికి వీల్లేదు. పరమత సహనం అనేది చెప్తానండి ఉండాలి కదా. అదే ప్రతి మతాన్ని నేను గౌరవిస్తా. ఎంత అంటే ప్రతి మతము నా మతాన్ని గౌరవించినంత. ఓకే. నా విగ్రహారాధన నీకు బాధ అవుతున్నప్పుడు నువ్వు చేసే శవారాధన కూడా నాకు బాధే, నాకు అబ్జెక్షన్ ఉంటుంది. కానీ నువ్వు నా విగ్రహారాధనని గౌరవించినప్పుడు నేను నీ ఆరాధనని నేను గౌరవిస్తా. కానీ నువ్వు నా విగ్రహారాధన అవమానిస్తాను, నా బహుదేవతారాధన అవమానిస్తాను అంటే, నాకు పేర్లు పెడతాను, నువ్వు అన్యుడు అంటాను, కాఫిర్ అంటాను, ముష్రిక్ అంటాను అంటే నేను అవమానాలు నేనెందుకు పడతా? అంత ఆత్మాభిమానం సచ్చినోని కాదు కదా నేను కూడా. నేను హిందూ పుట్టాను, భారతదేశంలో పుట్టానండి. ఇదే గడ్డ మీద సుభాష్ చంద్రబోసు, ఇదే గడ్డ మీద భగత్ సింగ్, చాలా మంది బతికారు. వాళ్ళు పీల్చిన గాలే నేను పీలుస్తున్నాను, శివాజీ నడిచిన నేల మీద నేను నడుస్తున్నాను, వాళ్ళు తాగిన నీళ్ళే నేను తాగుతున్నాను. కానీ నేను మరి వాళ్ళలాగా కాకుండా పౌరుషం చంపుకుని ఎందుకు బతకాలి?